ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీసీ ఎమ్మెల్యేగా అయితే ఒక లీడర్గా ఎదిగితే ఇన్ని కష్టాలా? ఇది ఎవరో సామాన్యుడు చేసిన కామెంట్ కాదు. బీఆర్ఎస్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి మంత్రిని ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పుట్టమధు, అనంతరం పెద్దపల్లి జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్లో జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆయన చేసిన కామెంట్స్ సిబిఐ దూకుడు పెంచిన నేపథ్యంలో గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు విషయంలో ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి సిబిఐ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుంజపడుగులో పర్యటించారు. గట్టు కిషన్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఒక ప్రత్యేక టీం వచ్చింది. 2021 ఫిబ్రవరి 17వ తేదీ ఆ రోజు ఏం జరిగింది? మంతెని నుంచి కల్వచెర్ల అంటే హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో రామగిరి మండలం కల్వచెర్ల దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ దాటగానే మాటు వేసినటువంటి కొంతమంది వ్యక్తులు అత్యంత పాశవికంగా కిరాతకంగా గుంజపడుగుకి చెందిన వామన్రావు దంపతులని మర్డర్ చేయడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఇది కాస్త దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో సైతం చర్చ జరిగింది. పుట్టమధు సంబంధించిన అనుచరులు, వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారనేటువంటి ఆరోపణలు గుప్పమన్నటువంటి నేపథ్యంలో అసలైన దోషులు తప్పించుకున్నారు అని వామన్రావు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన పిటిషన్ వల్లే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబిఐ రంగంలోకి దిగింది. తాజాగా 2 రోజుల క్రితం పుట్టమధుని విచారించారు. పుట్టమధు దంపతులు పుట్టమధుతో పాటు శైలజని విచారించారు. ఆ తర్వాత తాజాగా నేటు కూడా ఇవాళ 10 మంది వరకు మంతెని ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పుట్టమధుకి సంబంధించి సమీపంలో కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బిట్టు సీను, పుట్టమధు ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, అలాగే గట్టు వామన్రావు దంపతులు ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరిని కలిశారు, ఈ మర్డర్ చేయడానికి గల ప్రధానమైన మోటో ఏంది, ఎందుకు ఇది ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీని వెనుక రాజకీయ కుట్రకోణం ఉందా, దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం కూలంకషంగా విచారణ జరుపుతున్నారు. సిబిఐ అధికారుల విచారణతో తమకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మా మొర ఆలకించారని చెప్పి గట్టు కిషన్ రావు ఎవరైతే పిటిషన్ పెట్టారో వామన్రావు తండ్రి కిషన్ రావు చెప్తుంటే, మరొక వైపు చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది అని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా దీని వెనుక నన్ను ఇన్వాల్వ్ చేయడంలో, నా పేరు ఇందులో చేర్చడంలో మంత్రి శ్రీధర్ బాబు హస్తం ఉంది అని పుట్టమధు డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే నాకు ఇన్ని కష్టాలు, ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదిగితే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందా అని చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద సిబిఐ అధికారులు పుట్టమధుని ఏమని విచారణ చేశారు, ఎలా విచారణ చేశారు, ఇది ఎంతవరకు కొనసాగుతుంది, దీనిలో ఎవరెవరు దోషులుగా తేలే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిన వారు ఎవరు, ఇంకా దోషులు తప్పించుకునే ఉన్నారా, మొత్తం మీద ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా వివరణ మాత్రం సిబిఐ అధికారులు ఇచ్చేటువంటి సమాచారం మీదనే ఆధారపడి ఉంది. మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో ఎవరెవరి ప్రయోజనాలు ఆశించి మర్డర్ జరిగింది, దీనిలో ఇన్వాల్వ్ అయిన వారికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేటువంటి కోణంలో మంతెని ప్రాంతంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. మనం లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంతిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు, వామన్రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టు పోయి సిబిఐకి వచ్చింది, కానీ వామన్రావు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు. దీంట్లో అంతర్యం ఏంటిది? యుద్ధుల శ్రీధర్ గారి ప్రమేయం ఉందా? ఇవాళ జవాబు చెప్పాలని కోరుతూ మేము వారికి నోటీస్కు రెస్పాండ్ అయ్యి వచ్చినాము. వారికి ఏవైతే మమ్మల్ని క్వశ్చన్లు వేసినామో మేము సమాధానం చెప్పినాము. అన్ని కోణాలలో కూడా ఆలోచించాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినాం. మీరు కూడా నిన్నటి నుంచి బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. మేము వస్తామా రావా అని ఎవరు ఈడున్నామా ఆడున్నామా, దయచేసి మా గురించి కొంచెం తక్కువ చూపించండి, మా సేవలు ఎక్కువ చూపించండి, మా పని ఎక్కువ చూపించండి.
భార్యాభర్తలకు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.